హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సొరకాయ పచ్చడి ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. రండి. సొరకాయ పచ్చడికి కావలసిన పదార్థాలన్నీ కూడా నేను ఇక్కడ పెట్టుకున్నానండి. చిన్నది సొరకాయ కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. కడిగి పెట్టుకున్నాను. దాంట్లో 2 టమాటాలు, 10 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు 2, నిమ్మకాయ అంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 3 స్పూన్లు ఆయిలు. ఇది పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత పోపుకి కావాల్సినవి కరివేపాకు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. చిన్నదండి సొరకాయ కట్ చేసుకొని కడిగి ఇలాగా బౌల్లోకి తీసుకున్నాను. ముక్కలు తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. మామూలుగా సొరకాయ ముక్కలు ఎలాగ కూరకి ఎలా కట్ చేసుకుంటామో అలాగా కట్ చేసుకోవాలి. ఇవి నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నామండి. సొరకాయ పచ్చడి ఎలా చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను. చూడండి, చూసి కంపల్సరిగా చేయండి. చాలా బాగుంటుంది సొరకాయ పచ్చడి. సొరకాయే మామూలుగా అన్ని విధాలుగా కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. చాలా సుగుణాల సొరకాయ అది. మంచి ఔషధం అండి. ముందుగా మనం ఆయిల్ వేసుకుందాం. ఇది 3 స్పూన్లు ఆయిల్ అండి. ముక్కలు వేగాలి కాబట్టి కొంచెం ఎక్కువ నేను తీసుకుంటున్నాను. నేను ఎలా చేస్తానంటే ముందు ఫస్ట్ ముక్కలు వేస్తాను. ఆయిల్ వేడి అయ్యింది. ఫస్ట్ ముక్కలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు నేనైతే 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఘాటుగా ఉన్నవాళ్ళు ఇంకెక్కువ వేసుకోవచ్చు, ఏం కాదు. ఈ పచ్చిమిరపకాయలు ఇప్పుడు నేను కట్ చేసి ఇవి వేగుతున్నాయి కాబట్టి ఇంకా దీనిలో వేసుకోవాలి. అన్నీ కలిపి వేసుకోవచ్చండి. నేను ఈ పచ్చడిని రెగ్యులర్గా చేస్తానే ఉంటాను. ఈరోజు మీకు చూపించాలనేసి కంపల్సరిగా ఇది మీకు చేస్తున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, నేను టమాటాలు కూడా తీసుకుంటున్నాను. 2 అయితే సరిపోతాయి. నేను 2 తీసుకున్నానండి. 2 సరిపోతాయి. 2 వేసుకోండి. అవి ఎలా వేసుకోవాలంటే నేనైతే డైరెక్ట్గా వేసేస్తాను. ఏం పర్వాలేదు, మీరు కూడా వేసేసుకోండి. డైరెక్ట్గా వేసేసుకోండి. ఇలాగ ఆఫ్ చేసి కూడా వేసేసుకోండి. ఇదిగోండి, ఇలాగా కట్ చేసి వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది పెద్ద విశేషం ఏమీ కాదండి. అన్నీ వేసుకొనే చక్కగా వేపుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. అన్నీ మగ్గిపోతాయి కదా ఒకేసారి. చింతపండు, నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాం కదా, చింతపండు కూడా వేసుకున్నాం. ఎందుకంటే దానిలోనే వేగుతుంది అనమాట. ఇప్పుడు ముఖ్యమైన పాత్ర, ముఖ్యమైన రాజుగారి పచ్చట్లో. ఎందుకండి ఈ రాజుగారు లేకపోతే చాలా టేస్ట్ బాగోదండి. ఇది కంపల్సరీగా నేను వేస్తాను. ఇలా ముక్కలు కట్ చేసేసి వేసుకున్నాము. ఎందుకంటే ఇది కూడా ఆల్రెడీ మగ్గిపోతుంది. అల్లం చాలా ఆరోగ్యవంతకరమైన అల్లం, చాలా హెల్త్కి మంచిది. కానీ అల్లం వేస్తేనే ఈ పచ్చడికి టేస్ట్ అండి. అసలు ముఖ్యమైన పాత్ర అల్లం. ఓకే, మెంతులు కూడా నేను కొంచెం వేసుకుంటున్నాను. మెంతులు కూడా వేసుకోవాలి. అది కూడా ఒక అర టీ స్పూను సరిపోతుంది, టేస్ట్ కోసం అనమాట. ఓకే అండి, మనం ఇంకా కొంచెం ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే ముక్కకు పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఒక కరివేపాకు ఒక్కటే వేసుకుందాం. ఇప్పుడు తర్వాత మళ్ళీ పోపులో వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, అన్నీ వేసేసాను నేను. ఇలా వేసేసుకొని ఇంకా మూత పెట్టేస్తాను. ఒక 5 మినిట్స్ పడుతుంది ఇది మగ్గడానికి. మధ్య మధ్యలో చూసుకుందామండి. చట్నీ సొరకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఒకసారి చూసుకుందామండి, ఎందుకంటే ఇది మగ్గిందో లేదో చూద్దాము. చాలా దగ్గరకు వచ్చేసిందండి. ఇది మగ్గిపోయింది. చూడండి, వాటర్ కూడా వచ్చినాయండి. వాటర్ కూడా అవి అంతా మనం వాటర్ పోసి తినేవి ఉడకపెట్టక్కర్లేదు. ఆల్రెడీ వాటర్ వచ్చేస్తాయి కాబట్టి
అవి వాటర్ అంతా ఇనిగిపోయిన తర్వాత మనం ఈ రీతిగా చక్కగా చేసుకుంటున్నాము. నేను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాను. పెద్ద జార్ తీసుకోండి. చిన్న జార్ అయితే అది సరిపోదు. ఎందుకంటే ఒదిగేస్తుంది పచ్చడి, ఇంకెక్కువ అవుతుంది అనమాట, కొంచెం ఎక్కువ అవుతుంది. నేనైతే ఈ జార్ తీసుకుంటున్నాను. ఈ జార్లో వేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని ఇలాగా మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఎందుకంటే తాలింపు పెట్టుకోవాలి కదా. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. అది వేడా అవుతూ ఉంటుంది. నేను కొంచెమే తీసుకున్నా, ఆల్రెడీ దీనిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఏం అక్కర్లేదు. మిక్సీ పట్టుకున్నాము. చూడండి ఇలాగా చక్కగా మెత్తగా పట్టుకోవద్దు, వదర వదరగా పట్టుకోవాలి. ఎందుకంటే ముక్కలు అవి కనిపిస్తూ ఉండాలి. నేనైతే వేరుశనగ పప్పులు కానీ తెల్ల నువ్వులు కానీ ఏమి వేసుకోను. ఎందుకంటే కూరలు అయితే వేస్తాను కానీ ఇలాగ వేసుకోకూడదు. మీకు ఇష్టమైన వాళ్ళైతే వేసుకోవచ్చు, కానీ నేనైతే ఏమి వేయనండి. ఇలాగే బాగుంటుంది కాబట్టి టేస్ట్ ఇలానే బాగుంటుంది. ఆల్రెడీ మనం అల్లం వేసుకున్నాం కదా. అల్లం వేసుకోవడం వల్ల ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ ఇంకా ఎక్కువగా వస్తుంది అనమాట. ఫ్లేవర్ వచ్చింది. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది సొరకాయ. ఇప్పుడు నేను పోపు పెట్టుకోవడానికి కావాల్సినవన్నీ తాలింపు దినుసులు పెట్టుకున్నా. నేను ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు పెట్టుకున్నాను. ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. హాఫ్ స్పూన్ వేసుకోండి. ఎందుకంటే పచ్చడి కొంచెం సొరకాయ పచ్చడి తెల్లగా ఉంటుంది కదండి, కలర్ రావడం కోసం మనం కొంచెం పసుపు కూడా వేసుకుందాం. నేనైతే పసుపు వేస్తానండి. మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న 2 వేసుకోవాలి తాలింపులకి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు 5 నేను ఇలాగా కొంచెం చితక్కొట్టాను. ఆ వెల్లుల్లి రెబ్బలు ఒక 5 వేసుకున్నాము. నేను అయితే ఇంకా 5 వేసాను. సొరకాయ రసం తాగితేనండి అలసట ఉండదు, శక్తి ఉంటుంది చాలా. అది బలంగా ఓపికగా ఉంటారండి. చూడండి పోపు వేసేసుకున్నాను, పచ్చడి కూడా వేసాను. ఎందుకంటే కలరు సూపర్ ఉంది, కలరు మస్తు ఉందండి. ఎప్పుడైనా ఇలా పసుపు వేసుకుంటే బాగుంటుంది. సొరకాయ రసం అనేక జబ్బులకి దివ్యమైన ఔషధం అండి. సొరకాయ పచ్చడి రెడీ. అసలుకి చాలా బాగా మంచి వాసన వస్తుందండి. చాలా 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 బాగుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తారని ఎంతో ఆశతో మీకోసం చేశాను నేను ఇది. మీరు కంపల్సరిగా చేయాలి, చేసుకోండి. ఎందుకంటే ఇంకా ఇందులో ఉన్న విటమిన్స్ కూడా చాలా ఉన్నాయండి. మీరు కంపల్సరీగా వాడితే హెల్త్ కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్ రూపంలో ఎలాగుందో కూడా మాకు చెప్పాలి. ఓకేనండి, బాయ్.